సో రైట్ మేమైతే సీతాపూర్లో ఉన్నాం. కేదార్నాథ్ స్టార్ట్ అవుతామని చెప్పి మార్నింగ్ 6కి లేచినాము. 6 నుంచి కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చూడు ఫోన్లో కనపడతలేదు. సో తగ్గకుండా ఇంకా మేమైతే తగ్గేదేలే అని పోతాము, బయలుదేరుతాము. అయితే లేదు, వర్షం అయితే తగ్గడంలా. మొత్తానికి వర్షం అయితే తగ్గింది, కొంచెం స్టార్ట్ అయిపోయినాం. రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫై చేసుకొని లెట్స్ గో. సో ఇది వచ్చేసి సోంప్రయాగ్. ఇది మేము సీతాపూర్లో స్టే తీసుకున్నాం. సీతాపూర్ నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. నడుస్తా స్టార్ట్ అయిపోయినాం. ముందర ల్యాండ్ స్లైడింగ్ అయితే అయిందంట, అందరిని ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక్కడ పంపించడం లైట్ ఉండి అందరూ అక్కడ ఆగిపోయినారు. మొత్తానికి అర్ధగంట వెయిట్ చేయించి పంపిస్తున్నారు. పరిగెత్తుతున్నాం. సో కింద సోన్ప్రయాగ్లోని జీప్లు ఎక్కితే 50 రూపీస్ ఒక పర్సన్. 5 కిలోమీటర్స్ అంట, పైకి తీసుకొచ్చి దింపినాడు. ఇటున్నాం 5 కిలోమీటర్స్ అయితే లేదులే, ఆడట చెప్తున్నాడు పక్క. ఇంకా ఒక 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాము. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్. ఏమరా ఎట్టుంది ట్రెక్కింగ్ స్టార్టింగ్? సో గౌరీకుంద్ రీచ్ అయినాం. పక్కనే ఉందిలే గౌరీకుంద్. ఏమో ఎంతుందో మ్యాప్ చూడు. సో కొంచెం ముందరికి వచ్చిన తర్వాత మనకు గుర్రం సర్వీస్ అయితే దొరుకుతుంది. గుర్రాల మీద తీసుకొని పోతారు. గుర్రాలకి గాడిదల క్రాస్ బ్రీడింగ్ లెక్క ఉన్నాయి. మా వాడు 2 కిలోమీటర్లకే, 2 మహా అంటే 3 కిలోమీటర్లకే అవుట్ అయినాడు. కమాన్ రాజా, దాని ఉంది ఇంకెక్కేది, లెయ్యి. నువ్వైతే కింద ఇంత మంచి లొకేషన్ని గబ్బోటిస్తున్నాడు మా వాడు. సో ఫైనల్ వెదర్ అయితే ఇట్లా చేంజ్ అయింది. ఓ మొత్తం ఫాగ్ వచ్చేసింది కదా, మేము వచ్చినప్పుడు క్లియర్గా ఉండింది. ఇప్పుడు ఫాగ్ వచ్చేసింది మొత్తం. ఏ బాబు లేవు, టైం అవుతుంది, లేవు. 6 కిలోమీటర్లు ఉంది అంతే. సో రైట్ మేమైతే నైట్ కేదార్నాథ్ రీచ్ అయిపోయినాము. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ క్లైమేట్కి అవలా. ఇక్కడైతే లేచినాడు కానీ నేను లేలా. సో ఇక్కడ టెంపుల్ ఇక్కడ ఉంటుంది, మాదున్న టెంట్ ఇది. సో కేదార్నాథ్లో అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది.
లెస్ క్రౌడ్ అయితే చెప్పొచ్చు చాలా వరకు. తర్వాత కనబడుతుంది క్రౌడ్ ఉందా లేదా టెంపుల్ దగ్గర. టెంపుల్ దగ్గర పోయిన తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ టెంకాయలు ఉన్నాయా? టెంకాయలు లేకుండా ఇంట్లోకి అయితే ఎంటర్ అయినాం. ప్రస్తుతానికి ట్రైనింగ్ అనిపిస్తుంది. చలి అయితే చంపుతుంది, ఈ పక్క ఎండ పెడుతుంది. చెప్పులు చేసినాము మొత్తానికి అయితే క్యూలో కనపడింది. वीडियो कह रहा था बनवा। సో మాదైతే కింద దర్శనం అయిపోయింది. కొంచెం ట్రెక్కింగ్ చేస్తున్నాము పైన భైరవనాథ్ టెంపుల్. మెయిన్ టెంపుల్ నుంచి ఒక 600 to 800 మీటర్స్ ఉందంట. చిన్న ట్రెక్కింగ్. సో ఇదైతే భైరవనాథ్ టెంపుల్. సో ఏంటంటే భైరవనాథ్ టెంపుల్ని కేదార్నాథ్కి రక్షకుడిగా చెప్తారు. సో ఇదైతే మనకు కేదార్నాథ్ టెంపుల్. చుట్టూ మనకు అన్ని కట్టేసి పడేసినారు. టెంపుల్ కనపడకుండా చుట్టూ అన్నీ కట్టేసినారు, ఏం కనపడతలేదు. దాంట్లో కలిసిపోయింది మొత్తం. సో రైట్, కేదార్నాథ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. బద్రీనాథ్లో ల్యాండ్ స్లైడ్ మొత్తం క్లియర్ అయిందంట నిన్న ఈవినింగే. ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాము. సో టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో మెల్లగా స్టార్ట్ అవుతున్నాం. నైట్కి అంతా కిందకి రీచ్ అయిపోతాం. రీచ్ అవుతాం నైట్ అరౌండ్ 9-10 వరకు రీచ్ అయిపోతాం. సరే ఉందాం అనుకున్నాం కానీ ఈరోజు అయిపోయిందంట. ల్యాండ్ స్లైడ్ అయితే క్లియర్ అయింది. ఇక్కడ ఉండి కూడా చేసేది ఏం లేదు, ఆల్మోస్ట్ అన్ని తిరిగేసినాము. సో మెల్లగా స్టార్ట్ అయిపోతే నైట్కి అంతా రీచ్ అవుతాం. సోన్ ప్రయాగ్లో రూమ్ తీసేసుకున్నాం మొన్న. సీతాపూర్లో మొన్న స్టే తీసుకున్నాం. మనకి చెప్పినాం రిటర్న్లో వచ్చి మళ్ళీ నైట్ స్టే తీసుకుంటాం అనేసి. సో మొన్న చెక్అవుట్ తీసుకొని మళ్ళీ ఈరోజు నైట్ తీసుకొని రేపు మార్నింగ్ చలో బద్రీనాథ్. మేము రిటర్న్ స్టార్ట్ అయినామో లేదో 15 నిమిషాలకే వర్షం స్టార్ట్. అమ్మా పాడుతూనే ఉంది. ఇది ఎప్పుడు తగ్గాలనో మరి. వీడైతే బాగా ఉరుకుతున్నాడు. కాలు జారితే ఇచ్చి పడేస్తావులే. ఇది పరిస్థితి. ఫాగు, వర్షము, రోడ్లు మొత్తం బ్లాక్, ఏం కనపడతలేవు. సో దారిలో సిచ్యువేషన్ ఇది. మొత్తం ఫాగే.
ఈ ట్రెక్కింగ్ లో పెద్ద ఇరిటేషన్ పార్ట్ ఏదైనా ఉందంటే ఈ గుర్రాలు. ఈ గుర్రాల వల్ల చిరాకు దొంగతుంది. ఈ గుర్రాలు మనుషుల మీదకే వస్తాయి. ఈ గుర్రాలు నడిపించిన నా కొడుకులకు కొంచెం కూడా సెన్స్ ఉండదు.